నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మనం ఎలా మరి ఈ కాలంలో ప్రవర్తించాలి? మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా, మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఏ యాటిట్యూడ్ తో కదలాలి, ఈ విషయాలను ఈరోజు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం మొదటిగా చదువుకుందాం. చూడండి, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది అయిన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇదే మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అబద్ధమైన దాన్ని జరిగించడం అంటే అది ఏ రేంజ్ లో ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గడిచిన వారం చూసుకున్నాం కదా. దేవుడు చూడమన్న దాన్ని చూడలేని కన్నులు కలిగి, దేవునికి ఇష్టమైన దాన్ని జరిగించలేని సమయం అసహ్యమైన దానిని జరిగించిన దాంతోనే సమానం. సత్యవంతుడు సత్యమనే చెప్తూ ఉన్నారు. సత్యవంతుడు నమ్మకమైన వాడు జీవాహారంను గూర్చి చెప్తూ ఉన్న సమయం, సత్యమును గ్రహించలేని వారు, అబద్ధమును జరిగించగలిగిన వారు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. తిరిగి అన్నడు మళ్ళీ రాలేదట. ఇలా భిన్నాభిప్రాయాలు కలిగి చేసుకుంటూ హృదయ కాఠిన్యం చేత కావచ్చు, హృదయం లోపల ఉన్న అసత్యం గురించి ఉన్న అభిలాష కావచ్చు, సత్యమును గురించిన ప్రేమను అవలంబింపకపోవడం కావచ్చు, ఏ కారణం చేతనైనా సరే అసహ్యమైన దానిని మాత్రమే జరిగిస్తున్న అనుభవాలు ఉన్నాయా? వానికి ప్రవేశం లేదట. జీవగ్రంథంలో పేరు రాయబడి ఉంటేనే లోపలికి ప్రవేశం ఉందట. ఎలాగోలా వెళ్ళిపోతానులే అనిపిస్తుందా? లేదు నానా, ఎలాగోలా వెళ్ళిపోవడానికి అది భూమి మీద లేదు. చెప్పండి అన్నమాట. ఎందుకు తెలుసా? భూమి మీద నీకు అన్ని సాధ్యమే. ఎటువంటివి? లైన్ లో నించుంటే లైన్ దాటి వెళ్ళడం సాధ్యమే. కొంచెం లంచం ఇస్తే జరగని విషయాలు కూడా జరిగించుకోవడం సాధ్యమే. ఇలా బైపాస్ చేసి సర్పాస్ చేసి వెళ్ళడం అనేది భూమి మీద సాధ్యమే. మన భాషలో చెప్పాలంటే ఆ పప్పులు అక్కడ ఉడకవు. చెప్పండి. చెప్పాలి ఆ పప్పులు అక్కడ ఉడకవు అని చెప్పండి. ఆ పప్పులు అక్కడ ఉడకవు. ఎందుకంటే అక్కడ నీతి న్యాయము జరుగుతున్న ఏరియా అండి అది. ఎందుకంటే ఒక మాట కూడా చదవండి, 3వ వచనం చూడండి, 22వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. ఇక్కడ శాపగ్రస్తమైనది ఏది ఉండదట. అంటే అంత పరిశుద్ధమే. ఆమేన్. అప్పుడు ఎవరు అందులోని ప్రవేశింతురు? పరిశుద్ధులే ప్రవేశింతురు. మరి ఎవరు పరిశుద్ధులు? నీతిమంతులు ఎవరు? వాక్యమే సెలవిస్తున్న మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని. అందరము ఎలాంటి బ్రతుకును బ్రతుకుతున్నామో జాగ్రత్తగా చూసుకుందాం. శాపగ్రస్తమైన దానికి అక్కడ చోటు లేదట.
అసహ్యమైన దాన్ని జరిగిస్తున్న వానికి అందులో చోటు లేదట. అబద్ధమైన దానిని జరిగించు వానికి కూడా చోటు లేదట. ఇలాంటి సమయం భూమి మీద ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎలా కదలాలి, ఏం చెయ్యాలి, మన వంతు పాత్ర ఏంటి? ఒకటి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం. 2, నీతిమంతులుగా చేసే మార్గంలో అంటే నీతిమంతుని మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేయడం. ఎవరండి ఆ నీతిమంతుడు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. చెప్పండి అన్నమాట. ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అంతే. అందుకే ఆయన చెప్తున్నమాట, మొదట నా నీతిని రాజ్యమును వెతకమని. అసలు వెతుకుతున్న ప్రాసెస్ లోనే సగం మనం శుద్ధీకరించబడతాం తెలుసా? వెతుకుతున్న ప్రాసెస్ లోనే అది ఏమిటి అని సెర్చ్ చేస్తున్న ప్రాసెస్ లోనే మన లోపల కొన్ని కార్యాలు ప్రారంభమైపోతాయి తెలుసా? ఇప్పుడు ఏదైనా కావాలని మనం సెల్లో సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో ఒక అంశం మీద నువ్వు అసలు దాని గురించి ఏమీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న యాంజియోగ్రామ్ చేస్తానని డాక్టర్ గారు చెప్పారు. ఏం చేస్తానన్నారు చెప్పండి? యాంజియోగ్రామ్ చేస్తానని చెప్పారు. అసలు మనకి ఆ టర్మే తెలీదు, అసలు ఏం చేస్తారో అర్థం కాలేదు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ఆ సెల్లో యాంజియోగ్రామ్ అంటే ఏంటి అని నువ్వు వెతకడం ప్రారంభించావు అనుకో, వెతుకుతున్న కొద్దీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీకు జస్ట్ ఒక 1 hour స్పాన్ లో నీకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది? నీ మైండ్ ఇది నాకు తెలుసు అనేదాకా వస్తావు. అవునా కాదు చెప్పండి? అది చూస్తున్నప్పుడు, ఆ వీడియోలు అవి చూస్తున్నప్పుడే అది మనకి జరిగిన ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ అనేది కూడా మనకు అర్థమైపోతుంది. జస్ట్ 1 hour బ్యాక్ నీకేం తెలియదు, కానీ నువ్వు వెతకడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు నీకు ఎలా తయారవుతావు తెలుసా? పక్క పేషెంట్ కనుక యాంజియోగ్రామ్ భయపడితే ఏమీ కాదు, ఇదిగో ఇలా ఉంటదని చెప్పే స్థాయికి నువ్వు ఎదుగుతావు. అవునా కాదా? అవును. చెప్పండి అవునా? అలా వెతకడం ప్రారంభిస్తుంటేనే వెతుకుతున్న ప్రాసెస్ లోనే చాలా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతుకుతున్న ప్రాసెస్ లో సత్యం ఏది అని వెతుకుతూ ఉండి ఆ వెతుకుతున్న ప్రాసెస్ లను దాన్ని అవలంబించడం కూడా ప్రారంభించావనుకో ప్రయోజనకరంగా ఉంటుంది. నీకు మాత్రమే కాదు, నీతో ఉన్న వారందరికీ. చెప్పండి అన్నమాట. చెప్పాలి, ఆన్లైన్ లో ఉన్నవారు కూడా చెప్పాలి. నీతో ఉన్నవారు మాత్రమే కాదు, నీతో ఉన్న వారందరికీ. నీకు మాత్రమే కాదు, నీతో ఉన్న వారందరికీ అని చెప్పాలి. నీకు మాత్రమే కాదు, నీతో ఉన్న వారందరికీ. ఆమేన్. ఇలా ప్రయోజనకరంగా మారుతుంది. ప్రస్తుతం భూమి మీద ఏం జరుగుతుంది? అబద్ధమైన దాన్ని వెతుక్కొని దాన్ని జరిగిస్తున్నాం. ఏది అసహ్యమైనదో వెతుక్కొని దానిని జరిగిస్తున్నాం. ఏది శాపగ్రస్తమైనదో దానిని ఉండనిస్తున్నాం. ఏది దేవుడు వద్దు అన్నారో దాన్ని తీయలేకపోతున్నాం. దాన్ని మనం వద్దు అనుకోలేకపోతున్నాం. మనకి తెలుసు దేవునికి అది వద్దు అని, కానీ మనం దాన్ని తీయలేకపోతున్నాం. ఎందుకు? కారణం ఏంటి? అది మనకి కూడా వద్దు అనిపించట్లేదు కనుక. ఇదే ట్రాప్ లో కదా ఏదైనా వనంలో ఉన్నాం మనం కదా. దేవుడు ఏది వద్దు అన్నారు దానిని మనం కూడా వద్దు అనుకుని ఉంటే అదే లైన్ లో వచ్చి వద్దు అన్న దాన్ని జరిగించడానికి ప్రేరేపిస్తున్న వారితో వారి మాటలను బట్టి ఏకీభవించి
వాడు చెప్పినది చేసే అనుభవంలోనికి వెళ్ళిపోయిన జీవితాలే కదా ప్రస్తుతం అందులో నుంచి బయటికి రాలేక కష్టపడుతున్న జీవితాలు, అవునా కదా? మరి ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చిన ఒకే ఒక్క ఆధారం, జీవంను ఆశ్రయించడానికి ఇచ్చిన ఒకే ఒక్క ఆధారం, మార్గం ప్రస్తుతం మనం చదువుతున్న ఈ గ్రంథం. మరి ఈ సమయం, ఇప్పుడున్న అవకాశం వదులుకుంటే మరి ఇంకొక అవకాశం దొరుకుతుందా? లేదు. అందుకే ఒక పనిలో పడదాం. ఎటువంటి పని తెలుసా? మన జీవితంలో, అయ్యా నా జీవితంలో నీకు ఇష్టం లేనిది ఏదుందో అది నేను తీసివేసుకుంటానని ఒక తీర్మానం తీసుకుందాం. వెతుకుదాం. ఆయన ఏది వెతకమన్నారో దానిని వెతుకుదాం. ఏం వెతకమన్నారు? మొదటిగా ఆయన నీతిని, రాజ్యమును ఏం చేయమన్నారండి? వెతకమన్నారు. నిజంగా ఒక యాంజియోగ్రామ్ కోసం గనక ఏమీ తెలియని ఒక వ్యక్తి ఎలా అయితే గూగుల్లో సెర్చ్ చేసి వెతుకుతూ దాని గురించి ఒక అవగాహన తెచ్చుకుంటున్నారో, అలా అంతకంటే ఎక్కువగా ఆయన నీతిని, రాజ్యమును ఈ గ్రంథంలో వెతుకుతూ మనం ఒక అవగాహనలోనికి రావాలి. అంత మటుకు సరిపోతుందా? చాలదు. ఆ వెతుకుతున్న పనిలోనే నీకు అర్థమవుతుంది. ఆ వెతుకుతున్న ప్రాసెస్ లోనే మనకు అర్థమవుతుంది. ఒక అద్దం ఎదురుగుండా నించున్న సమయం ఏది మార్చుకోవాలి, ఏది ఎక్కువైంది, ఏది తక్కువైంది, ఎక్కడ మనకి శుద్ధీకరణ అవసరం, ఎక్కడ మనకి ముడతలు ఉన్నాయి, అన్ని మనకి ఆ అద్దంలో అర్థమైపోతూ ఉంటుంది. సరిగా ఉందా లేదా అని ఆ అద్దంలో ఎలా అయితే అర్థమవుతుందో, వాక్యం అనే అద్దంలో కూడా ఇది సరిగా ఉందా లేదా, ఇది ఆయన లెక్కల ప్రకారం ఉందా లేదా, అన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. తోసి వేయకుండా సరి చేసుకోవడం మంచిది. చెప్పండి అన్నమాట. సరి చేసుకోవటం మంచిది. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు అందులోనికి ప్రవేశం లేదు అని చెప్పిన ఆ ప్రతి క్యారెక్టర్, అబద్ధమైన దాన్ని జరిగిస్తున్న అనుభవం కావచ్చు, నీకు అసహ్యమైన దాన్ని కలిగి ఉన్న అనుభవం కావచ్చు, వీటన్నిటిని కూడా మేము విడిచిపెట్టుకొని మీ చిత్తము జరిగిస్తూ మీకు ఇష్టమైన వారిగా మేము మారుతూ ఆ జీవ గ్రంథంలో మా పేర్లు ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని మొదటిగా అడుగుదాం. ఎందుకు తెలుసా? మనం మిగిలినది ఏదైనా సరే ప్రయోజనకరం కాదండి. భూమి మీద ప్రయోజనకరంగా కనిపిస్తాయి ఏమో, టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. ఆయన తలుపు వేస్తున్న సమయం, అయ్యా నీ నామంలో మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా అని అడుగుతున్న సమయం ఒకసారి చూడండి. ఆ స్థాయిలో ఉన్న వారికి ఎక్కడికి వెళ్ళినా మర్యాదలు దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళినా అగ్రస్థానాలు దొరకచ్చు. భూమి మీద నీ వంటి వారు ఇంకెవరు లేరన్న ఫీల్ కూడా రావచ్చు. కానీ లేదు, ప్రభు దగ్గర మేబీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందేమో, లేకపోతే అంతటి మాట రాయరు కదా. నేను కరెక్టేలే అనుకున్న ఫీలింగ్ తారుమారు చేసే పరిస్థితులు అవి, తారుమారు చేసి చూపించే పరిస్థితులు అవి. దానికనే ప్రార్థన చేద్దాం. అయ్యా, నీకు అసహ్యమైనది నా జీవితంలో ఉండడానికి వీలు లేదు. తీసుకుంటున్న తీర్మానం పైన నిలబడవలసిన బాధ్యత మనకి ఉంది కనుక జీవితాన్ని మార్చుకోవడానికి ఈ అనుకూల సమయంలోనే మనం ప్రయత్నం చేద్దాం. దాని కొరకు ఒక ప్రార్థన చేసి ఆ పనిలో మనం ఉందాం. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజు. నా తండ్రి ప్రభువా, మీరే సత్యదేవుడై ఉన్నారయ్యా, మీరే సత్యమును పలుకువారై ఉన్నారు తండ్రి ప్రభువా. సత్యమును గ్రహించలేని వారముగా మేమున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా.
తండ్రి ప్రభువా, మీ నీతిని మీ రాజ్యమును వెతుకు వారంగా మేము ఉండాలయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, తండ్రి నీతిని రాజ్యంను వెతుకు ప్రాసెస్లో మమ్మల్ని మేము రిఫైన్ చేసుకునే వారుగా ఉండాలి ప్రభువా. తండ్రి ప్రభువా యేసయ్యా, సత్యమును గ్రహిస్తూ సత్య మార్గంలో నడుస్తూ నా తండ్రి ప్రభువా నీతి మంతులుగా నా తండ్రి మేము నా తండ్రి తీర్చబడాలి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, నా తండ్రి నీతి మంతుడు ఒక్కడునూ లేడు అని నా తండ్రి మీరు సెలవిస్తుండగా నా తండ్రి ప్రభువా అటువంటి భయంకరమైన స్థితిలో మేమెవరు ఉండటానికి వీల్లేదు ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, మీరు ఒక్కడే నీతిమంతుడు ప్రభువా. కాబట్టి నా తండ్రి ప్రభువా మీ నీతిని బట్టి మీ యథార్థతను బట్టి మేము కూడా నీతిమంతులుగా తయారవ్వటానికి కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, నా తండ్రి ప్రభువా యేసురాజా, మేము నా తండ్రి ప్రభువా మీరు ఏది చెయ్యవద్దు అన్న దానిని మేము నా తండ్రి ఇక మీదట చేయు వారముగా ఉండక మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ సరిచేసుకుంటూ నా తండ్రి ప్రభువా ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి. నా తండ్రి ఆదాము అవ్వలు చెయ్యవద్దు అన్న దానిని నా తండ్రి యేసయ్యా వారు చేసినందువలనే నా తండ్రి వారు ఏదైనా వనం నుండి నెట్టి వేయబడ్డారని మేము గ్రహించుచున్నామయ్యా. కాబట్టి మేము నా తండ్రి మరొకసారి ఆ తప్పును చెయ్యక నా తండ్రి ప్రభువా మీ నీతిని రాజ్యమును నా తండ్రి మేము వెతుకుతూ మమ్మల్ని మేము మార్చుకునే వారంగా మేముంటూ నా తండ్రి ప్రభువా త్రోసివేయకుండా నా తండ్రి సరి చేసుకుని నా తండ్రి ప్రభువా పనిచేయు వారముగా నా తండ్రి ప్రవర్తించు వారముగా మేమందరము ఉండటానికి కృప చూపించండి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, నిషిద్ధమైనది ఏవైనాను అసహ్యమైనది ఏదైనాను అబద్ధమైనది ఏదైనాను నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి యేసయ్యా వాటినన్నిటిని దాటి వెళ్ళటానికి కృప చూపించండి. నా తండ్రి ప్రభువా యేసయ్యా, నా తండ్రి యేసయ్యా ఇవన్నీ కూడా నా తండ్రి ప్రభువా యేసయ్యా పరలోకంలో ప్రవేశము లేదు కనుక నా తండ్రి యేసయ్యా మేము వీటన్నిటినీ తప్పించుకొని వారంగా ఉండాలి. మా అందరి పేర్లు నా తండ్రి ప్రభువా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండాలి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, మేము నా తండ్రి యేసయ్యా మా జీవితములను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభువా. దినదినము మీ సత్యవాక్యమును మేము గ్రహించిన వారమే మమ్మల్ని మేము రిఫైన్ చేసుకుంటూ మమ్మల్ని మేము నా తండ్రి ప్రభువా యేసయ్యా ఒక కమిట్మెంట్తో ఒక డెడికేషన్తో నా తండ్రి ప్రభువా మా జీవితంలో నా తండ్రి మీ సన్నిధిలో సమర్పించుకున్న వారముగా ఒక లివింగ్ సాక్రిఫైస్గా నా తండ్రి ప్రభువా మేమందరము జీవించటానికి కృప చూపించమని నీతిమంతులుగా యథార్థవంతులుగా మమ్మల్ని మేము నా తండ్రి సమర్పించుకోవటానికి కృప చూపించమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ వెతుకుతున్న ప్రాసెస్ లో మనకి ఒక అవగాహన వస్తూ ఉంటుంది. ఏం చేయాలి ఏమి చెయ్యొద్దు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. తెలుసుకోవడంలో ఆగకుండా దానిని జరిగిస్తున్న అనుభవంలోనికి మనం వెళ్ళాలి. చెప్పండి అన్నమాట. తెలుసుకునే స్థితిలో ఆగద్దని చెప్పండి. ఇది నాకు తెలుసు అనేది ప్రయోజనకరమే, కానీ అక్కడ ఆగిపోవద్దు. ఇప్పుడు చెప్పండి, యాంజియోగ్రామ్ చేయడం ఎలాగో చూసారు. ఆ వ్యక్తికి ప్రాబ్లం తీరిపోద్దా? యాంజియోగ్రామ్ చేయించుకుంటే ఆ ప్రాబ్లం తీరుతుందా? చెప్పాలి. ప్రాబ్లం తీరుతుంది కదా. ఎంత వ్యత్యాసం ఉందో కదా. సో ఆ ఎగ్జాంపుల్ ని ఆధారం చేసుకుని నేను ఏమంటున్నా అంటే, నీతి వాక్యం అంటే ఏమిటి అని తెలుసుకోవడం సరిపోదు, దాన్ని చెయ్యాలి. ఆయన రాజ్యం జస్ట్ వెతికితే చాలదు, అందులో ఉండాలి, అందులో చేర్చబడాలి. ఎందుకో తెలుసా, వాక్యమును గైకొనుట అనే లెవెల్ ఒకటి ఉంది. వాక్యం తెలుసుకొనుట ఒక లెవెల్, కానీ దాన్ని గైకొనుట అంటే దాన్ని చేస్తున్న లెవెల్ ఇంకొకటి.
ఆఖరికి ఆ గైక్కునే లెవెల్లో ఎటువంటి వారు ఉన్నారో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇదే 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఒకసారి 8-9 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాలు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా, అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. ఇప్పుడు ఆలోచించండి, ఇవన్నీ చూపిస్తున్న దూత ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు. కొంచెం ఆలోచించండి. ఇవన్నీ చూపించడానికి అసైన్ చేయబడిన దూత కట యోహాను గారు నమస్కారం చేయడానికి వెళ్ళారట. అదే కదండి ఉంది అక్కడ. ఆ దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. నమస్కారం చేయడం అంటే ఏంటండి? పూర్తిగా సబ్మిషన్ చేసుకోవడం. అలా నమస్కరించుటకట సాగిలపడితే ఆ వ్యక్తి లేదా ఆ దూత చెప్తున్న మాట వినండి. వద్దు సుమి, అయ్యా వద్దు, నేను ఎవరో తెలుసా? నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ. ఎవరితోనండి? నీతోనూ నీ సహోదరులైన ప్రవక్తలతోనూ లేదా ప్రవక్తలైన నీ సహోదరులతోనూ. అంతేకాదు, ఆ మాటను జాగ్రత్తగా చూడండి. ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. హల్లెలూయా. యోహాను ఎవరండి? అపోస్తలుడు. అపోస్తలులతోనూ ప్రవక్తలతోనూ ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సంగతులు గైకొంటున్న వారితోనూ సమానుడట, సహదాసుడట. అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద నువ్వు అపోస్తలుగా కదులుతున్నావా? ఆయన సన్నిధిలో ఎగ్జాక్ట్ గా అదే పనిలో, నీకు ఇచ్చిన అదే అసైన్మెంట్ లో కంటిన్యూ అవుతూ ఆ విషయములను ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తూ నడుస్తూ ఉన్నవారు అక్కడ కూడా ఉన్నారు. సహదాసులు ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఈ గ్రంథం భూమి మీద మనకి ఇవ్వబడింది కదండి, అవునా కదా? అవును. ఇప్పుడు ఇక్కడున్న ఈ గ్రంథంను గైకొంటున్న వారు భూమి మీద ఉంటే, ఆయన సన్నిధిలో గైకొంటున్న అనుభవంలో ఉన్న దూతలు ఉండడం ఏంటండి? ఏంటంత కనెక్షన్ అసలు? అర్థమైందా? దానియేలు ఉపవసించి ప్రార్థించాలనుకొని స్టార్ట్ చేసింది భూమి మీద, కానీ కదలికి వచ్చింది ఎక్కడ? హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ ఎంత ప్రిపేర్ అవుతున్నావో నీకు అది అందజేయడానికి దేవుడు కూడా అక్కడ అంత ప్రిపేర్ అవుతున్నారు అంటున్నా నేను. మనం తీసుకునే ఎగ్జాంపుల్ యాంజియోగ్రామ్ చూడండి. నువ్వు యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నావు, కానీ చేయడానికి అక్కడ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కదా. అర్థమవుతుందా? మనం వెళ్ళనే ఉంటున్న హాస్పిటల్లో కావచ్చు లేదా థియేటర్లో కావచ్చు, అక్కడ వాళ్ళకు కూడా ఒక ప్రిపరేషన్ కావాలండి. ఎవరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి? ఎవరు ఎక్కువ ప్రిపేర్ అయ్యారు చెప్పండి? చేయించుకునేవారు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలా? చేయువారు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలా? చేయువారు.
ఎగ్జాక్ట్ గా అలానే దేవుడు ఏమేమి చేయాలో అవన్నీ చేసి ముగించి సమాప్తమైన రెడీగా ఉన్నారు. ఆమె నేను చెప్పాను. ఆమేన్. ఇప్పుడు చేయించుకొని వారు నడుచువారు మనం సిద్ధం అవ్వాలా? మనం వెళ్ళాలి. వెళ్తున్న సమయం నాకు ఎవరు లేరు అనద్దు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనద్దు. ఈ వాక్యమును గైకుంటున్న వారితో సహదాసులుగా నేను ఉన్నానని చెప్పి దూత చెప్తున్నానండి. నేనేమంటున్నా అంటే వారే అంత ఖచ్చితంగా వాక్యమును గైకుంటుంటే మనం ఏ పార్టీ వారు? మనం కూడా ఏం చేయాలి? గైకొనాలి. కొంచెం గ్రహిద్దాం. ఎంత ప్రాముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. కనుక మనం ఏం చెయ్యాలి అని చెప్తున్నారో చూడండి. ఆ వచనం చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చదవండి 10, 11, 12 వచనాల దాకా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది ఒకడు నీతిమంతుడుగా ఉన్నాడా? ఇతరులను చూసి ఏం ప్రయోజనం, నేను ఈ నీతిని అనుసరించడం వల్ల నాకేమొచ్చింది, అన్యాయం చేయవాడే బాగున్నాడు కదా, నీతిమంతుడుగా లేనివాడే బాగున్నాడు కదా అన్న ఫీలింగ్ తెచ్చుకొని మనం కూడా లేదా ఆ వ్యక్తి కూడా నీతిని విడిచిపెట్టి కదులుట ఎంత భయంకరం. అందుకనే మనం పక్కవారిని చూసి పడిపోయే అనుభవాలే ఎక్కువ కదా. పక్కవారిని చూసి ఎక్కువ మంచి విషయాలను కంటే కూడా వెతుక్కుంటూ ఉంటాం. ఏది లూప్ హోల్స్ దొరుకుతాయా, ఎక్కడ మనం ఇంకా పడిపోవడానికి అవకాశం ఉందని వెతుకుతూ ఉంటాం. కానీ లేదు, ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు చూడండి. అన్యాయం చేయవాడు ఒకడు ఉన్నాడా? వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. వాడు ఇంకా అందులో పరిపక్వం పొందని. ఒకడు నీతిమంతుడుగా ఉన్నాడా? దానిలో వాడు ప్రయాణం ఇంకా కొనసాగని, వాడు ఇంకా పరిపక్వం పొందని. అర్థం, అటు చేదు పండు కదా అని కొయ్యట్లేదట, చేదు పండు కూడా పండని అంటున్నారు. మంచి పండు ప్రభు, ఇది చేదు పండు ప్రభు అంటే, చేదొచ్చింది అంటే ప్రభు ఏమంటారు తెలుసా? అది పండని ఇది పండని అని. కోత కోసే సమయం చూసుకుందాం అంటున్నారండి. ప్రభా గోధుమలు కదా మనం వేసాం, ఇదేంటి ప్రభా గురుగులు వచ్చాయి అంటే పెళ్ళగించమా అంటే లేదు, ఎదగనివ్వండి పర్వాలేదు. గోధుమ ఎదగనివ్వండి, గురుగు ఎదగనివ్వండి. అర్థమైందా? ఒకవేళ గురుగులను తీసేస్తున్నాను అనుకుంటూ గోధుమలను పెళ్ళగింతురేమో. అర్థం, అన్యాయస్తుడు కదా అని పెళ్ళగిస్తున్న సమయం వాడు అన్యాయస్తుడుగా లేడేమో, లేదా న్యాయవంతుడు ఆ పక్కనే ఉన్నాడేమో, వాడు కూడా లేచిపోతాడేమో. అందుకే వెయిట్ చేయమన్నారు ప్రభు. ఇప్పుడు అన్న కైప ఉన్నారండి, వారు ధర్మశాస్త్రం ప్రకారం యేసు ప్రభుని సిలువ వేస్తున్నానన్న ఫీలింగ్ లో ఉన్నారు. అక్కడున్న ప్రజలకు ఇది అన్యాయం అనిపిస్తుందా? చెప్పాలి.
అనిపించట్లేదు. అనిపించట్లేదు. అందుకే కదా ఏకీభవించి మరి కేకలు వేశారని చదువుతున్నాం. మరి అనిపించట్లేదు. ఇప్పుడు చూసారా మనకి మన యాటిట్యూడ్ లో మనకి ఎంత ప్రాబ్లం ఉందో చూసారా? దేవుని ఉద్దేశంలో లేదా అక్కడి నుంచి చూస్తే అది న్యాయమైన కార్యమేనా? కాదు. మరి మనల్ని రక్షించడానికి ఆయన పంపించారు కనుక ఆయన అది ఎలా చేశారు తప్ప ఆయన మీద ఉమ్ము వేయడం న్యాయమైన కార్యమేనా? ఆయన కొట్టడం న్యాయమైన కార్యమేనా? ఆయన అపహసించడం కరెక్టేనా? అసలు ఆయనకి ఉన్న ఘనత ఎటువంటిదండి? ఆయనకి ఇన్బిల్ట్ చైర్ ఉంది. చెప్పండి. మనం కూర్చోవాలంటే మనకు ఒక సింహాసనం కావాలి. ఏది? ఓ చైరో స్టూలో ఏదో ఒకటి కావాలి. ఏమి లేకపోతే కనీసం నేలైనా కావాలి. అవునా కదా? ఆయన కదలడానికి అలా అవసరం లే. ఆయనతో పాటు ఆ సింహాసనం కూడా కదిలిపోద్దండి. మనం ఎక్కడికి వెళ్తే మన చైర్ అలా వస్తుందా మనతో పాటు? రాదు. కానీ ఆయనకి అలా కాదు. ఆయన సింహాసనమే వాహనం. ఆయనకి ప్రత్యేకంగా ఒక సింహాసనం వేసుకునే అవసరమే లేదు. అటువంటి ఆయన అటువంటి అధికారం కలిగిన ఆయన భూమి మీద ఒకడు కొడుతుంటే కొట్టించుకున్నారు. ఎలాంటి యాటిట్యూడ్ తో అక్కడ చూస్తున్నారో చూసారా? ఆయన అన్యాయం చేయవాడిని చూసినప్పుడు చేయని అన్న ఫీల్ లో ఆయన అక్కడ నిలబడ్డారు కదా. విషయం ఏంటంటే ఏది న్యాయమో అది అన్యాయం అనుకునే ప్రమాదం ఉంది. ఏది అన్యాయమో అది న్యాయం అనుకునే ప్రమాదం ఉంది. ఈ గ్యాప్ లో ఇప్పుడే పెళ్లగిస్తే ఒకవేళ న్యాయం జరిగించుచున్న వాణిని పెళ్లగించే ప్రమాదం ఉంది. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి. చెరసాల్లోకి వెళ్ళేటప్పుడు ఏమి దోష కార్యం చేశాడని చెరసాల్లోకి వెళ్ళాడు? లోకపరంగా అయితే అక్కడ కంప్లైంట్ రాస్తే అక్కడ ఎఫ్ఐఆర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమని? పోతీఫర్ భార్యను వీడు పాపం చేయాలని ప్రయత్నం చేశాడు అని అక్కడ రాశాడు. ఇప్పుడు అది అవునా కాదా అని తెలియాల్సిన అవసరం అక్కడ రాసి ఉంచారు కాబట్టి, లేదా ఆ మాట జరిగిందని చెప్పారు కనుక అక్కడ ఏం దోషం కారణంగా ఆ చెరసాలలో ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు తను చేసిన తప్పేంటి? ఏం చేశాడు ఈయన అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఆ పోతీఫర్ ఇంట్లో ఘనకార్యం చేశాడంట చెప్తామా లేదా? చెప్పండి. అవునా కదా? చెప్తా. నిజంగా చేశాడా తను? లేదు. ఇప్పుడు ఇంత పని చేశాడా? వీడికి ఇప్పుడు అంత చూడాలి అని చెప్పి ఆ తీర్పు తీర్చేశారనుకోండి, జరుగుతున్న విషయం ఏంటి? అక్కడ ఒక నీతిమంతుడు పెకిలించబడతాడు. అర్థమైందా? అసలు సత్యమేంటో ప్రభువుకి తెలుసు. చర్చల్లోకి నేను వెళ్ళను ఆగాడా? లేదు. కానీ అని ఆగాడు. ఇదిగో అంత ఓర్పు అంత నిరీక్షణతో కదులుతుంటే ఒక సమయం వస్తుంది, నిర్దోషత్వాన్ని నిరూపించే సమయం. ఆమేనని చెప్పండి. ఎందుకంటే భూమి మీద జరుగుతున్న విషయం
క్లియర్ గా వినండి. దేవుని దృష్టిలో న్యాయమైనది భూమి మీద అన్యాయంగా కనిపిస్తూ ఉండొచ్చు. దేవుని దృష్టిలో నీతి అయిన కార్యం భూమి మీద నీతి కాదు అన్నట్లుగా కనిపించచ్చు. అండ్ దేవుని దగ్గర దేవుని చిత్తంలో ఉన్న దోష కార్యం భూమి మీద ఓకే అనిపించచ్చు. ఆ డేంజర్ కూడా ఉంది. దేవుని దృష్టిలో వ్యభిచారం భూమి మీద ఓకే అనిపించచ్చండి. విగ్రహారాధన ఒక వ్యభిచారంతోనే కదా సమానం, అవునా? అంటే దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి నీవే నా దేవుడని ఒప్పుకొని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించుట దేవుని దృష్టిలో వ్యభిచారమా కదా? చెప్పాలి, అవునా? ఇర్మియా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది, అవునా కదా? ఇప్పుడు విషయం ఏంటంటే వాడు అందులో కంటిన్యూ అవుతున్నాడండి. దేవుని దృష్టిలో పరిశుద్ధం కానిది వాని దృష్టిలో పరిశుద్ధంగా కనిపిస్తుంది, అది విషయం. సో అనుకున్న దాన్ని బట్టి కదులుతున్నవాడు కదల్ని, అందులో పరిపక్వం పొందని. న్యాయం జరిగించకుండా కూడా నేను న్యాయమే చేస్తున్నాను అనుకుంటున్నవాడు పరిపక్వం పొందని. హింసింపబడుతున్నవాడు మేబీ నీతిని అనుసరిస్తున్నాడేమో, వాడు అందులో పరిపక్వం పొందని. అందుకే చూడండి అన్నమాట, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అంటే మనకున్న బాధ్యత ఒకసారి ఆలోచించండి. దూత కూడా చెప్తున్నారు, ఈ వాక్యమును గైకొంటున్న వారితో నేను సహదాసుడను అని. రెండను ప్రకృతిని అడిగితే అది కూడా అదే సమాధానం చెప్తుందేమో. ఏమండి, భూమికి దేవుడు ఫలించమని ఆజ్ఞ ఇచ్చారు, ఇచ్చారా లేదా? ఇచ్చారు. మనుషులకు కూడా దేవుడు ఫలించమని చెప్పారా లేదా? నువ్వు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొంది దాన్ని లోపరుచుకోమని చెప్పారు, అవునా? భూమికి ఫలించమని ఆజ్ఞయిస్తే ఈనాటికి ఫలిస్తుందా లేదా? ఫలిస్తుంది. అంటే ఏంటి? ఆజ్ఞను వింటుంది. అలా ఎవరెవరు ఏ ఏ కార్యములు చేస్తున్నారో చెయ్యని అని అర్థం. ఇక్కడ అడ్డగించవలసిన అవసరం లేదట. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను అనేది ప్రశ్న. ఇప్పుడు దేవుని ప్రాస్పెక్టివ్ నుంచి ఆయన అన్నిటిని రెడీ చేసుకొని రెడీగా ఉన్నారట. ఇక్కడ చూడండి 12వ వచనం చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన జీతం కూడా రెడీ చేసుకొని ఉన్నారట. ఏమండి, జీతం రెడీ చేస్తానంటున్నారా, చేసేసానంటున్నారా? చేసేసానంటున్నారు. భూమి మీద ఆయన ఇంకా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నారు. నా తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నారు. అంటే ఇంకా చేస్తానని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారు? జీతం నా యొద్ద ఉంది, నేను త్వరగా వస్తున్నాను అంటున్నారు. అంటే ఏంటి? ఆయన రెడీ అయిపోయారని కదా అర్థం, అవునా కదా? చెప్పండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున వానికి ఇవ్వడానికి, ప్రతి వానికి ఇవ్వడానికి నేను రెడీగా పెట్టుకున్న జీతం
ఇప్పుడు చెప్తాం, ఆయన మాట అబద్ధమా? కాదు. అసహ్యమైన దాన్ని జరిగిస్తున్న వాడు ఉన్నాడా? జరిగించని. వానికి వినబడవలసిన వాక్యం, వానికి ఇస్తున్న అవకాశం వానికి ఆల్రెడీ ఇవ్వబడుతున్నాయి. భూమి మీద నీ నీతిని, న్యాయంను నువ్వు లేదా నీతివంతుడివే అని నిరూపించుకోవడానికి ప్రయాస పడకు. వ్యర్థం. యేసుపు పడలా, యేసు ప్రభు కూడా పడలా. యేసు ప్రభు కూడా నేను నీతివంతుడు, నేను న్యాయవంతుడు నేను చెప్పుకోవడానికి ఎంత ప్రయత్నం చేశారు చెప్పండి. వాళ్ళు ఎలా రెచ్చగొట్టారు తెలుసా? ఆయన చేయగలిగిన పనినే రెచ్చగొట్టారు. ఎంతగా తెలుసా? నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అని చెప్పి రెచ్చగొట్టున్న అనుభవం ఉందే ఆకలితో ఉన్నప్పుడు. అలా శిలువ మీద ఉన్నప్పుడు కూడా నువ్వు దిగి రావచ్చుగా, నిన్ను కాపాడుకోవచ్చుగా అని కూడా రెచ్చగొట్టారు. ఏ సమయంలో కూడా పడిపోలేదు ఆయన. ఆ రోజు సాతానా నా వెనక్కి పో అని నా యేసయ్య ఇప్పుడు సాతాన్ తలని చెదకొట్టే పనిలో ఉన్నారు. ఆమేన్. నేను అంటున్నా, వెనకెక్కడో యాక్షన్లు చేస్తూ అబద్ధాలు ఆడుతున్న వాడిని కూడా పట్టుకొని కాలు కింద వేసారు. ఆమేన్. మనకున్న పని ఏంటో తెలుసా? ముందున్న వాటిని చూసి కాలు కింద పెట్టాలి. వాక్యంతోనే అది సాధ్యం. మనం పవిత్రపరచుకోలేని ఏరియాలు కొన్ని ఉంటాయి. ఆ ఏరియాకు వెళ్ళాక మనం గ్రహించే అనుభవాలు కొన్ని ఉంటాయి. యెషయా చూడండి, అపవిత్రమైన పెదవులు. గుర్తుపట్టాడు తను ఎక్కడ ప్రాబ్లం ఉందని. మీకు అర్థమైందా? అండ్ నేనేం చేయలేకపోతున్నానన్న బాధ ఉంది. అటువంటి టైంలో దేవుడు సహాయం చేస్తున్నారు. ఎలా? ఆ నోటిని కాల్చి. ఆమేనని చెప్పండి. అవునా కదా? అంటే ఏంటి? అండ్ చూడండి ఆ మాట ఏమంటున్నాడు చూడండి. యెషయా ఒక్కసారి 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. 5వ వచనం చదవండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. అక్కడితో ఆగిపోలేదు. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. మీకు అర్థమైందా? హలో, గట్టిగా పట్టుకోవాలి ఈరోజు. అయ్యో, నేను అపవిత్రుడుగా ఉన్నాను అన్న ఏరియాను అక్కడ క్లియర్ చేస్తున్న ప్రభు. మరి అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను అంటే ఒక వర్తమానం ఇచ్చి వెళ్ళు అని పంపిస్తున్నారు ఆ వ్యక్తినే. పరిశుద్ధులమని దేవుడు ఆయన వాక్కుని ఇవ్వట్లేదు నానా. ఫస్ట్ మనకి ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడానికి పంపిస్తున్నారు. ఎవరు గుర్తుపట్టారో వాళ్ళు కూడా ఆ విడుదల విమోచన పొందుకుంటారు. అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఉందా లేదా? చెప్పాలి. గమనిద్దాం, ఆ మాటని జాగ్రత్త పట్టుకుందాం. చూడండి, మళ్ళీ చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఆ మాట చదవండి. 5వ వచనం గట్టి చదవ. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని. ఉందా ఆ మాట? నేను నశించి తిని. ఆ గుర్తుపట్టాడండి నాలో ప్రాబ్లం ఉంది అని. ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళలేదనుకోండి, ఈ పరిశుద్ధమైన ఏరియాకి వెళ్ళలేదనుకోండి, తన అపవిత్రత ఏంటో తనకు కనపడేదా?
అనకూడదు. అండ్ ఇంకో విషయం గమనించండి, అక్కడ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నారంట. అంటే దేంతో? పెదవులతో. పెదవులతో చేస్తున్న కార్యమును బట్టి అక్కడ పరిశుద్ధత వ్యాపించి ఉంటే అపవిత్రమైన పెదవులు తను తాను గుర్తుపడుతున్నాయి. ఆమెనని చెప్పండి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ, ఇప్పుడు నువ్వు కూడా అపవిత్రమైన పెదవులతోనే కదులుతున్నావు అనుకో. అంటే ఇప్పుడు కారు నిప్పుతో పవిత్రపరచబడిన మీదట మళ్ళా అపవిత్రమైన పెదవులతోనే కదిలితే ప్రయోజనం ఉందా? ఉండదు. యెషయా చెప్పిన మాట కొంచెం జాగ్రత్త చూడండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, ఫస్ట్ పాయింట్. 2, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, రెండో పాయింట్. నివసించువాడను. సో ఇప్పుడు నేను పవిత్రపరచబడిన వెనక్కి వెళ్ళిన తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోతానేమో. కమన్, అర్థమవుతుందా? అర్థం. అప్పుడు కారు నిప్పుతో కాలుస్తూ పవిత్రపరిచిన అనుభవం దేనికి? నువ్వు మరలా రిటర్న్ వెళ్ళిన తర్వాత నువ్వు దాన్ని అధిగమించిన వాడు. అంటే అపవిత్రమైన జనుల మధ్యకు నువ్వు వెళ్ళినా ఇక నీ పవిత్రత పాడు కాని ఒక పవర్. నువ్వు అపవిత్రమైన సందర్భాల్లోనికి ఎంటర్ అయినా నీ పవిత్రతని ఇక కాపాడుకోగలిగిన పవర్. ఏమండి, పవిత్రమైన మాటలు పరిశుద్ధమైన మాటలు అక్కడ పలుకుతూ ఉన్న సమయం నేను అపవిత్రమైన పెదవులతో ఉన్నాను అని గుర్తుపట్టిన అదే యెషయా ఇప్పుడు అపవిత్రమైన జనుల యొద్దకు మరలా ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఆ జనులు అపవిత్రమైన పెదవులతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఆ వాతావరణం కలంకమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పరిశుద్ధం కాదు అని గుర్తుపట్టడా? పడతాడు. ఖచ్చితంగా పడతాడు. చెప్పండి ఈ మాట. ఖచ్చితంగా పడతాడు. ఖచ్చితంగా గుర్తుపడతాడు. కానీ హీస్ అబౌవ్ ఆల్. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఆ కారు నిప్పుతో పెదవులు పవిత్రపరచబడ్డాయి కనుక. ఇప్పుడు అర్థమైందా? నీతిమంతుడుగా బ్రతకడానికి నా చుట్టూ పరిస్థితులు బాలేవు ప్రభా అని నువ్వు వంక చెప్పడానికి వీల్లేదు. అపవిత్రుడు అయిన వాడు ఉండలేనా? నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? అయితే నువ్వు అందులో కంటిన్యూ అవ్వు, వెళ్ళి కలిసిపోకు. అని ఆ నెక్స్ట్ వచనాల్లో కుక్కలు పరలోక రాజ్యానికి రావని చెప్పారు. ఇప్పుడు యెషయా ఇలా ఉండొచ్చుగా, దూతల దగ్గరికి వచ్చినేమో పరిశుద్ధత, జనుల దగ్గరికి వెళ్ళినప్పుడేమో మళ్ళీ ఆ రోత పాత జీవితం చేయొచ్చుగా. చేశాడా? చెప్పండి. చేయలేదు. ఇప్పుడు అర్థమైందా పవిత్రతను ఎలా కాపాడుకోవాలో? హల్లెలూయా. ఈ అపవిత్రతలో ఎలా కంటిన్యూ అవ్వాలో కూడా ఇప్పుడు అర్థమైందా? అపవిత్రుడైన వాడు తాను అపవిత్రుడని గుర్తుపట్టలేడు. అది ప్రాబ్లం. నేను కరెక్టే అనుకుంటాడు. నేను కరెక్టో కాదో అనే కన్విక్షన్ గాని అనే డౌట్ గాని ఇవన్నీ జరిగేది ఎవరికి తెలుసా? వెతుకుతున్న వానికి. నేను కరెక్టే చేస్తున్నానా అని వెతుకుతున్న వానికి కరెక్టో కాదో అర్థమవుతుంది. నేను కరెక్టే అనిన వానికి ఆ అవకాశం కూడా లేదు నాన్న. సో మన హృదయాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం.
పరలోకంలో ఉన్న దూతనే వాక్యం గైకొంటున్న అనుభవంలో ఉన్న దూత అయితే భూమి మీద ఉన్న మనం ఇంకెంత స్టెరైల్ గా మారాలి. యాంజియోగ్రామ్ కోసం స్టెరైల్ గా చేయబడిన లేదా మంచిగా సిద్ధపరిచిన ఒక థియేటర్ ఉందనుకోండి, పేషెంట్ కి కూడా ఒక ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ ఉంటది. అవునా కదా? ఉంటదా లేదా? ఉంటుంది. అలా మనం ప్రిపేర్ అవుదాం. ఫస్ట్ వెతకాల, 2 దానికి పరిహారం కావాలి, 3 దాన్ని కంటిన్యూ చేయాలి. ఎంతవరకు అయ్యా అంటే ఆయన వచ్చేంత వరకు. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చేస్తున్నానని చెప్తున్నారండి ప్రభు. జీతం రెడీగా పెట్టారట. యెషయా గురించి ఆలోచించండి ఒకసారి. యెషయా గురించి ఆలోచించండి. ఆ పరిశుద్ధ వాతావరణం తను చూడకపోతే తన అపవిత్రుడని గుర్తుపట్టేవాడా? చెప్పాలి. గుర్తుపట్టడం. సో పరిశుద్ధ వాతావరణాన్ని మెయింటైన్ చేయడం సంఘం యొక్క బాధ్యత. ఆమేన్. అపవిత్ర పెదవులే కలిగినా సరే లోపలికి వచ్చిన తర్వాత నేను అపవిత్రమైన పెదవులు కలవాడు అని తను క్లియర్ గా తన డయాగ్నోసిస్ తను చేసుకోగలిగాడండి. ఈరోజు మన వాతావరణం ఎలా ఉంది? నువ్వు నిజంగా నీతిమంతుడిగా గనుక కదులుతూ ఉంటే నిన్ను కలుసుకొని ఒక వ్యక్తిలో ఒక 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 టెన్షన్ స్టార్ట్ అవుతుంది, నేను నీతిని అనుసరించట్లేదేమో అని. అప్పుడు ఆ వ్యక్తికి కూడా అందులో నుంచి ఎక్కడి నుంచి కారు నొప్పి తీసుకొచ్చారు? దూత కారు నొప్పి ఎక్కడి నుంచి తెచ్చారు చెప్పండి, చదవండి గట్టిగా చదవండి. బలిపీఠం మీద. బలిపీఠం మీద యెషయా 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆ శరాపురులను ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చిందండి? బలిపీఠం మీద నుంచి. హల్లెలూయా. ఆ కార్ని ఎక్కడి నుంచి తెచ్చారంటే బలిపీఠం మీద నుంచి. నిప్పు ఏం చేస్తుంది? కాలుస్తూ ఉంటుంది. మీకు అక్కడ అర్థమైందా? నువ్వు వెళ్ళి బలిపీఠం మీద నుంచి అక్కర్లేదు, ఆ నిప్పే వచ్చి పరిశుద్ధపరిచింది. వాక్యమైన యేసయ్య ఇప్పుడు ప్రెసెంట్ ఆ బలిపీఠాన్ని రెడీ చేసి అది మొత్తం ఒక సబ్జెక్ట్ మనకి కదా. బలి ఇచ్చిన అనుభవం కొన్ని యుగాల నుంచి లేదా కొన్ని 4000 సంవత్సరాల్లో ఆయన ఆజ్ఞలు కట్టడలు అన్ని పాటిస్తున్న జనాంగమై వారు మారిన తర్వాత వారు బలి ఇస్తున్న అనుభవం చూడండి. అలా బలి ఇవ్వడానికే కదా రోకలు మారుస్తున్నారు. ఆ మారుస్తున్న సమయం కూడా అక్కడ పవిత్రపరచబడుతున్న అనుభవం లేదు, ఇంకా పాపంలో కూరుకుపోతున్న అనుభవాలు ఉన్నాయి. ఇంకా ఆయనకి కోపం వచ్చేస్తుంది. నా తండ్రి దేవాలయాన్ని ఏం చేస్తున్నారు మీరు? దొంగల గుహగా చేసేస్తున్నారని బాధపడ్డారు. ఎందుకు? పరిశుద్ధత వ్యాపిస్తున్న ఒక మందిరంలోకి ఏం జరగాలి? ఏ అపవిత్రతతో ఎవరు ఎంటర్ అవుతున్నారో వాళ్ళ డయాగ్నోసిస్ జరగాలి. వర్డ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి, నీతిమంతుడుగానే ఉండనిమ్ము అని. ఎవడు తనని తాను శుద్ధీకరించుకోగలడు అంటే గుర్తుపట్టిన వాడు మాత్రమే. గుర్తుపట్టలేని స్థితిలో కూడా ఉంచేయమని ఆల్రెడీ ఆజ్ఞ జారీ అయిపోయింది.
వారి హృదయములు మారి ఉండే అనుభవంలోకి వెళ్లకుండా కన్నులు మూసేయండి, చెవులు మూసేయండి అని ఆల్రెడీ ఆజ్ఞ జారీ అయిపోయింది అక్కడ. అలాంటి ఏరియాలో కూడా పరిశుద్ధపరచుకోవడానికి ఇంకొక అవకాశం దేవుడిస్తుంటే విడిచిపెట్టకూడదు. ఎవరు శ్రద్ధ కలిగి ఉండాలి ఇప్పుడు? మనమే అని చెప్పండి. మనమే. బాధ్యత ఉందా లేదా? మరి ప్రార్థన చేద్దామా లేదా? చేద్దాం. చేద్దాం. ఆమేన్.